అండ్ ఈరోజు మీరు చూస్తే 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ 40 మంది ప్రాణాలు తీశాడు. గతంలో తన అధికారంలో ఉన్నప్పుడు 29 మంది పుష్కరాలలో ఏ విధంగా మామూలు వాళ్ళు వచ్చే చోటికి ఆయన వచ్చి గేట్లు సడన్గా తెరిచి ఆ డ్రోన్ విజువల్స్ కోసం ప్రాణాలు తీసి మళ్ళీ ఆ ఫుటేజ్ని మాయం చేసి ఆ రోజు ఎలా తప్పించుకున్నాడో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. ప్రజలు క్షమించరు కాబట్టి ఆయనకు బుద్ధి చెప్పారు 2019 ఎన్నికల్లో. మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తే కందుకూరులో ఒక సందు గొంతులో ఫ్లెక్సీలతో సగం ప్లేస్ మూసేసి అక్కడ ఏ విధంగా పేద ప్రజల్ని రప్పించుకొని డ్రోన్ కెమెరాలతో నైట్లలో షూటింగ్, పోనీ పొద్దున్నుంచి ఏమన్నా సాయంత్రం వరకు బిజీగా ఉన్నాడంటే ఏ పని లేక గోర్లు గిల్లుకోవటం లేదంటే ఇట్లాంటి నీతిమాల రాజకీయాలకి స్కెచ్లు వేయటం తప్ప ఏ పని లేని చంద్రబాబు నాయుడు నైట్లో వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి 8 మందిని చంపేస్తే కానీ కనీసం ఈ రాష్ట్రంలో దాని మీద డిస్కషన్ ఉండదు. దాని మీద ఎవ్వరు కూడా విమర్శించరు. సిపిఐ కానీ జనసేన కానీ ఎవ్వరు కూడా ఏ పార్టీ కూడా విమర్శించదు. ఏ టీవీ డిబేట్లలో విశ్లేషకులు కూడా మాట్లాడరు. అంటే వీళ్ళందరూ ఏంటి చంద్రబాబు నాయుడు గుప్పిట్లో ఉండి ఆయన వేసే గింజలకు ఆశపడుతున్నారు అనేది కూడా వాళ్ళ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది.